నమస్తే, నేను రామి. థైరాయిడ్ ఇది దేని కంట్రోల్ చేస్తుంది? మెటబాలిజం, బాడీ వెయిట్, బాడీ టెంపరేచర్, హార్మోన్స్, ఆల్సో మూడ్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది మనకు 3 టైప్స్లో ఉంటుంది. T3, T4, TSH. T3 ఏమో బాడీలో ఆల్రెడీ యాక్టివ్గా ఉండేదన్నమాట. T4 స్టోర్ అయి ఉండేది, ఆల్రెడీ ఎంత స్టోరేజ్ ఉంది మన బాడీలో. TSH ఫ్లో ఉంటుంది, ఈ ఫ్లోని బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇది ఎక్కువగా ఎవరికి ట్రిగ్గర్ అవుతుంది? జెనెటికల్స్, కొంతమంది పుట్టుకతోనే ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే జెనెటికల్గా వచ్చేది లోడెడ్ గన్ అయితే దీనికి లైఫ్ స్టైల్ వచ్చేసి ట్రిగ్గర్ పుల్లర్ అనమాట. ఇది ఎక్కువగా 30-50 సంవత్సరాల మధ్యలో ఉన్న స్త్రీలలో ఉంటుంది. ఎందుకు స్త్రీలలోనే ఎక్కువ ఉంటుంది కంపేరింగ్ టు మెన్ అంటే, అప్పుడు చాలామంది ఆ వయసులో కొంతమంది ప్రీ మెనోపాసల్లో ఉంటారు, కొంతమంది పెరి మెనోపాసల్లో ఉంటారు. ఈ స్టేజ్లో ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ కొంచెం తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ తగ్గి ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ రెండు ఇంబ్యాలెన్స్ అవుతాయి. దీంతో ఏమవుతుంది? ఓవర్ స్ట్రెస్ అనిపిస్తుంది, ప్రాపర్ నిద్ర ఉండదు. ఆ ఏజ్లో ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఉమెన్కి, సెల్ఫ్ కేర్ తగ్గిపోతుంది. వీటన్నింటి వలన లైఫ్ స్టైల్ పూర్గా ఉండడం వలన థైరాయిడ్ ట్రిగ్గర్ అయ్యి దాని బాధితులు అవుతారు. సో దీన్ని ఇంకా చెప్పాలంటే మన శరీరము థైరాయిడ్ని అటాక్ చేస్తుంది. దీన్నే హాషిమోటో థైరాయిడైటిస్ అంటారు. ఇది క్రానిక్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనమాట. ఎక్కువ మందికి ఇదే ఉంటుంది. దీన్ని హైపోథైరాయిడిజం అని కూడా చెప్పుకోవచ్చు మనము. ఎక్కువ మంది సఫర్ అయ్యేది దీంతోనే చాలా వరకు. ఇది లాంగ్ టర్మ్ కాంప్లికేషన్. సో దీనికి మెడిసిన్ అవసరమా? ఎస్, ఖచ్చితంగా మెడిసిన్ అవసరం. మరి యోగా ఎందుకు వచ్చింది ఇక్కడ మధ్యలో అంటే, మెడిసిన్ మన థైరాక్సిన్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. లాంగ్ రన్లో ఈ మెడిసిన్ తోటి బ్యాలెన్స్ చేసుకోవచ్చు. కానీ మనం బాడీలో సఫర్ అవుతున్నాగా, బాడీ హెవీనెస్ ఉంటుంది, చాలా లేజీగా అనిపిస్తుంది. ఈ లేజీతో మోటివేషన్ ఉండదు, సెల్ఫ్ బ్లేమింగ్ స్టార్ట్ అవుతుంది, ఏ పని చేయాలనిపించదు, ఇరిటేషన్ ఉంటుంది, ప్రాపర్గా మెటబాలిజం సరిగా లేక తిండి తినాలన్న ధ్యాస కూడా ఉండదు, వెయిట్ పెరిగిపోతుంటారు. మరి వీటన్నింటిలోనూ సఫర్ అవ్వకుండా అంటే వీటితోటి సఫర్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ మనకి యోగ చికిత్స హెల్ప్ అవుతుంది. యోగ చికిత్సలో ఫస్ట్ ఏం చేస్తాము? మన హార్మోన్స్ని బ్యాలెన్స్లోకి తీసుకురావడానికి మెయిన్ నర్వస్ సిస్టమ్ని ప్లెజెంట్ చేసుకోవాలి. నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే ప్లెజెంట్ అయ్యి కామ్ అవుతుందో TSH రిలీజ్ అవ్వడానికి కొంచెం హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి కార్టిసోల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడైతే మనం కొంచెం ఈ నర్వస్ సిస్టమ్ కామ్ అయిపోయిందో సో TSH ఫ్లోకి బ్రెయిన్ హెల్ప్ చేస్తుంది. బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ కామ్ అయినప్పుడు అందుకని కొంచెం సిమ్టమ్స్ బాడీ నుంచి తగ్గించుకోవడానికి బాడీకి సపోర్ట్ అవసరం. ఆ హెవీనెస్ లేకుండా రెగ్యులర్గా మన పనులు మనం చేసుకోవడానికి, లేజీనెస్ బాడీలో తగ్గి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవడానికి యోగా పనిచేస్తుంది. యోగా ఈ బాడీకి సపోర్ట్ ఇచ్చి ఆ వచ్చే సిమ్టమ్స్లో నుంచి బయటపడడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మెడిసిన్ తీసుకుంటుంటాం కదా, డోస్ తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 mg తీసుకుంటున్నారు థైరాక్సిన్, అది నెమ్మదిగా 75, తర్వాత 50, తర్వాత 25 mg అలా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. లేదు, కొంతమందికి ఏమవుతుందంటే ఈ 30s 35లో అప్పుడప్పుడే కొత్తగా థైరాయిడ్ వచ్చి ఉంటుంది, ఆ సింటమ్స్ కనిపిస్తుంటాయి. టెస్ట్కి వెళ్తే ఫస్ట్లో ఇప్పుడు థైరాయిడ్ ఉంది, బార్డర్ లైన్ స్టార్టింగ్ లెవెల్ అనుకోండి, వీళ్ళకి మెడిసిన్ అవసరం లేదు. ఇది ఇంత గట్టిగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నా ఎక్స్పీరియన్స్, నా కేస్ స్టడీస్ ఉన్నాయి. సో వాళ్ళకు స్టార్టింగ్లోనే మనం యోగా స్టార్ట్ చేసేసి ఒక 3 weeks కన్నా రెగ్యులర్గా చేయగలిగారు అనుకోండి, వీళ్ళకు మళ్ళీ నార్మల్కి వచ్చి ఫ్లో సరిగా లేనటువంటి థైరాయిడ్ని మళ్ళీ ఫ్లోలోకి వచ్చేలాగా చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇది ఇలా ఉంటే ఇంకింతకి యోగ చికిత్సలో ఏమేమి చేయాలి అంటే, ఫస్ట్ థింగ్ మనము థైరాయిడ్ను స్టిమ్యులేట్ అయ్యేలా చేసుకోవాలి. అంటే దాని ఫ్లో ప్రాపర్గా ఉండాలి. ఫ్లో ప్రాపర్గా ఉండాలంటే బ్రెయిన్ కామ్ అవ్వాలి. బ్రెయిన్ ఏంటి? నర్వస్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేయాలి, కామ్ అవ్వాలి, ప్లెజెంట్ అవ్వాలి. దీనికి ఏంటి? ఫస్ట్ బ్రీతింగ్, ప్రాణాయామాలో ఓంకారం బాగా
థ్రోట్ పూర్తిగా పనిచేసేలాగా మౌత్ని ఫుల్లీ ఓపెన్ చేసి ఆమ్ చాంటింగ్ అట్లీస్ట్ 15-20 మినిట్స్ రోజు చేసుకొని, దీంతో పాటు నెక్ రోల్స్, నెక్ని రొటేట్ చేయడం, లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి రొటేట్ చేయ ఒక 5 టైమ్స్, 5 రోల్స్ 3 టైమ్స్ అనమాట, ఇలా చేసుకోగలగాలి. దీంతో పాటు సింపుల్ ఎక్సర్సైజ్ ఏంటి, మత్స్యాసన, తర్వాత ఉజ్జయి బ్రీతింగ్తో విత్ చిన్ లాక్ అనమాట, చిన్ లాక్ చేసుకునేది. ఇవి బేసిక్ సింపుల్ ఆసనాలు. ఎవరు చేయలేని వాళ్ళు కూర్చొని ఒక రోజు ఒక 15-20 నిమిషాలు టైం స్పెండ్ చేసి ఈ కూర్చొని ఉన్నవి ఇవి మాత్రమే చేసుకున్నారంటే కూడా మీకు కొంచెం ప్రోగ్రెస్ ఉంటుంది. ఈ సింపుల్ ఈ 2-3 వాటికే ప్రోగ్రెస్ ఉండేటప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటి, కొంచెం ఆసనాలన్నీ మొదలు పెడతారు. బ్రిడ్జ్ పోజు, షోల్డర్ స్టాండు, క్యామెలు, ధనురాసన, అంటే ఓవరాల్గా మనకి స్టిమ్యులేషన్ తీసుకొచ్చి బాడీ హెవీనెస్ని తగ్గించుకోవడానికి ఉండే నెక్స్ట్ లెవెల్కి ఉన్న ఆసనాలు చేసుకుంటూ వెళ్ళామంటే ఈ థైరాయిడ్ అనే సమస్యని ఈజీగా డీల్ చేసుకోవడం అలవాటు అవుతుంది స్త్రీలకి. సో అందుకనే యోగ చికిత్స ప్రాక్టీస్ చేయండి, కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. మీరు ఏ స్టేజ్లో ఉన్నారని మీకే అర్థమవుతుంది. ఇవాళే ప్రాక్టీస్ చేయండి. సో నేను ఇచ్చే క్లాసెస్లో ఎలా ఉంటుందంటే 3 వీక్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఫస్ట్ బేసిక్ లెవెల్, ఈ బేసిక్ లెవెల్ నుంచి 12 వీక్స్కి వెళ్తాం. 12 వీక్స్ ఎప్పుడైతే కంప్లీట్గా మీరు చేయగలుగుతారో ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్లోకి మీకు ప్రోగ్రెస్ ఉంటుంది. కొంచెం డోసేజ్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళకి మందులు వాడే అవకాశం లేకుండా మీ లైఫ్ స్టైల్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో నా దగ్గర రెగ్యులర్గా డిఫరెంట్ టైమింగ్స్లో మినీ గ్రూప్, ఎందుకంటే ఇది ఒక హార్మోన్ రిలేటెడ్ కాబట్టి ఒక పెద్ద గ్రూప్ క్లాసెస్ చేసామనుకోండి, మీరు ఎవరు సరిగా చేస్తున్నారో ఎవరు సరిగా చేయలేదో మానిటర్ ప్రాపర్గా ఉండదు. మినీ గ్రూప్ మ్యాక్సిమం 5 people తోటి మినీ గ్రూప్ తోటి క్లాసెస్ ఉంటాయి నా దగ్గర. ఆ సెషన్స్కి అటెండ్ అయ్యారనుకోండి 12 వీక్స్లో మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. మీరు అప్పటికి పూర్తిగా ఆసనాలు అలవాటు అయిపోతాయి. ఆ తర్వాత మీకు ఎవరి మీద డిపెండ్ అయ్యే పని ఉండదు. మీరు సెల్ఫ్గా మీరే చేసుకోవడానికి అలవాటు పడిపోతారు. అప్పుడప్పుడు మీరు ఫోన్ కన్సల్టేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. సో మీలో ఈ థైరాయిడ్తో ఎవరైనా సఫర్ అయ్యే వాళ్ళు ఉండి ఈ ఇష్యూస్తో ఉండే వాళ్ళు ఉంటే మీరు నా కన్సల్టేషన్ తీసుకొని సెషన్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే విడిగా సెషన్స్ ఉంటాయి. డిఫరెంట్ ఇష్యూస్కి డిఫరెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మీరు ఎవరైనా ఉంటే ఈ సమస్యలతో ఉంటే ఎస్ ఐఎమ్ సఫరింగ్, ఐ వాంటెడ్ టు జాయిన్ అని కామెంట్ పెట్టండి. చేస్తారా? చేయండి. దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ చేయండి. ఖచ్చితంగా నాతో మాట్లాడి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. ఫస్ట్ టెక్స్ట్ మెసేజ్ ఇవ్వండి. థ్యాంక్ యూ.